పుష్కర కాలం క్రితం తమిళ అనువాద చిత్రం మాస్క్తో తెలుగువారి ముందుకొచ్చింది పూజా హెగ్డే. అయితే ఆ తరువాత నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించింది. ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత నిదానంగా చక్కని కథలను ఎంచుకుంటూ స్టార్స్ సరసన చోటు దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయ్యింది పూజా హెగ్డే. బట్ ఇప్పుడు మళ్లీ అమ్మడికి కష్టకాలం వచ్చేసింది. చేతిలో చెప్పుకునే సినిమాలు లేవు. గత కొంతకాలంగా బ్లాక్ బస్టర్ మూవీస్ పడలేదు. దాంతో మరోసారి నాగచైతన్యతో నటించే అవకాశం రాగానే టక్కున ఒప్పేసుకుందని తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ తండేల్ చేస్తున్నాడు. ఆ తరువాత విరూపాక్ష ఫేమ్ కార్తీక దండు డైరెక్ట్ చేసే మిథికల్ థ్రిల్లర్కు సైన్ చేశాడు. ఈ చిత్రాన్ని విరూపాక్ష నిర్మాత BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాయిక్గా పూజా హెగ్డేని ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. మరి ఒక లైలా కోసం పరాజయాన్ని మరిపిస్తూ ఈ జోడీ విజయపదంలో సాగుతారేమో చూడాలి.